నమస్తే బీటీవీ కర్నూలు న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబిఎల్ మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు 100 కుటుంబాలు టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దశగిరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు మరియు నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్టీలో చేరిన వారు కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక విష్ణువర్ధన్ రెడ్డితోనే సాధ్యమని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి చేరామని వారు తెలియజేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొగ్గుల దశగిరి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. రంగాపురం జడ్పీటీసీ గిరిజన్, డిస్ట్రిక్ట్ వింగ్ యూత్ లీడర్ సూరి, తిమ్మందొడ్డి ఎంపీపీ స్కూల్ చైర్మన్ మధు మరియు కొండాపురం ప్రసాద్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే విసిగి వేశారిపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో ఆశలతో చేసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడి పాలు చేసి సర్వనాశనం చేసి యువకులైతేనేం మహిళలనైతేనేం కనీసం విద్యుత్ బిల్లులు కూడా కట్టించలేని పరిస్థితి గృహిణులకు వచ్చిందంటే ఈరోజు ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళకి తెలుసు. ఈరోజు ఒక వరవ మాదిరి అంటే కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు 20 రోజులు అవుతుంది డిక్లేర్ చేసి, ఏ రోజు కూడా ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఈరోజు వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నారు. గ్రామాల నుంచి కదిలి వచ్చి తండోపతండాలుగా వేలాది మంది వచ్చి మీకు మద్దతుగా దస్తగిరిని గెలిపించి చంద్రబాబు నాయుడుకు జిల్లాలో మొట్టమొదటి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈరోజు మద్దతు పలుకుతుంటే, నేను ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ వీరిని ఎరగని రీతిలో నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి లేకపోయినా కానీ మా కుటుంబం మీద వాళ్ళు చూపించిన ప్రేమ ఆదరాపణలకు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఉర్రూతలూతో వచ్చి ప్రతి ఒక్కరు ఎంతో ఖర్చు పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఎంతో పనుల కాలం ఉన్నా కానీ పేదవారు అనకుండా ఈరోజు లెక్కేసుకుంటే వచ్చినప్పటి నుంచి వేలాది మంది వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా గతంలో వీరన్నగౌడ్ ఎంపీటీసీ వెలగల్ అయితేనే చాలామంది ఎంపీటీసీలు చేరారు. కౌశిక్ ఎంపీటీసీ గార్గేపురం నుంచి అయితేనే, అదేవిధంగా ఎనగండ్ల ఎంపీటీసీ కూడా మన కుమారుడు వచ్చాడు, రేపు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్పంచ్ దామోదర్ రెడ్డి అయితేనే ఈరోజు బెలగల్ జెడ్పీటీసీ గిరిజన్ మన పైన విశ్వాసం పెట్టి పార్టీ పైన విశ్వాసం పెట్టి వైసీపీ నుంచి ఈరోజు మీ సమక్షంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని చేస్తున్నందుకు అతన్ని ఎంత అభినందనీయం, అతనికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సర్పంచ్ ఈరోజు ఎంపీటీసీ గారు వెంకటగిరి నుంచి ఎన్నికైంది. ఈరోజు దస్తగిరి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించడానికి విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో అది చేసి గెలిపిస్తామని చెప్పి మీ సమక్షంలో ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చేరుకున్నటువంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు అని జిల్లా యూత్ సెక్రటరీ వాళ్ళ తల్లిగారే ఈరోజు వివాహానికి పోయింది. ఆమె కూడా రేపే వచ్చి కండువా కప్పుకొని పార్టీలో చేరడానికి అని చెప్పి ఆమె కుమారుడు కూడా వచ్చి జిల్లా యూత్ సెక్రటరీ పదవిని కూడా వదులుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా గతంలో స్కూల్ చైర్మన్ మరి జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ, స్కూల్ కమిటీ చైర్మన్ వైసీపీ పార్టీలో ఈరోజు చేరి మీ సమక్షంలో మీ ముందు కూడా నిలబడడం జరిగింది. అదే టీడీపీలో చేరడం జరిగింది వైసీపీని వదులుకొని. ఈరోజు గతంలో కూడా చాలామంది కార్యకర్తలు చేరారు. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో మాకే కాదు మా కుటుంబం పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వస్తుందో నిరూపించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని ఈరోజు ఎంతో శ్రమపడి రోజు రోజుకు నాకే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చినారంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. మా ఇంటి దగ్గర వస్తే కాఫీ ఇస్తామని కూడా అవకాశం లేకుండా పోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నేను వాళ్లకు భవిష్యత్తులో గత 30 సంవత్సరాల్లో ఏ స్వార్థం లేకుండా రాజకీయాల కొరకు నిస్వార్థంగా ఉన్నాడనే అభిమానంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రం
అధోగతి పాలు కాకూడదని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు నిద్రపోమని చెప్పి ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే మన పార్టీ వాళ్ళకి ఎంత రుణపడి ఉంటుందో భవిష్యత్తులో కోడుమూరు నియోజకవర్గానికి అనేది కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి మీ అందరి తరఫున మీ అందరికీ రుణపడి ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ఆదేశాలతో నా రుణం తీర్చుకొని కోడుమూరు నియోజకవర్గంలో భవిష్యత్ తరాల్లో ఈరోజు నా కుమారుడు లేడు భౌతికంగా. నేను కూడా మళ్ళీ ఎలక్షన్లకు ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ మీకు ఇచ్చిన మాటను 5 సంవత్సరాల్లో నేను బతికినంతసేపు ఖచ్చితంగా నా స్వార్థానికి కానీ భవిష్యత్తులో ఏ పదవికి నాకు కావాలని కోరుకునే వ్యక్తిని కాదు. మీకు ఇచ్చిన మాటకు ఈరోజు ఒక ఎస్సీ అభ్యర్థి కొరకు గ్రామాల్లో కక్షలు రేపుతున్నటువంటి నాయకులు, ప్రతి గ్రామంలో కక్షలు, కులాల మధ్య చిచ్చు, ఈ కోడుమూరును అకులాతులం చేసినటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ప్రజలు మమేకమై మీ ముందుకు వచ్చి ఏకపక్షంగా వైసీపీ అనేది కాకుండా తెలుగుదేశం అనేది కాకుండా ముందుకు పోతా ఉంటే కొన్ని అరాచక శక్తులు పార్టీని చిన్న భిన్నం చేయడానికి అరాచక శక్తులు ఎన్ని కుట్ర కుతంత్రాలు పడినా ఈ జనవాహిని ముందు కొట్టుకొని పోవాల్సిందే తప్ప పార్టీని విచ్ఛిన్నం చేసే శక్తులు పార్టీ బయట ఉన్న పార్టీలో ఉన్న ఇంకొక శత్రుపక్షాలలో ఉన్న ఈ యుద్ధంలో ఆగదు. తెలుగుదేశం పార్టీని ఘన విజయం చేయడానికి నేను కాదు, ఈ రోజు వచ్చినటువంటి ఈ సైనికులే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అదే సంకేతంతో తెలుగుదేశం పార్టీకే మీ ఓటు. మన వైసీపీ తరఫు నుంచి టీడీపీ లేకి మేము భారీ ఎత్తున ఒక 1000 మందితో 500 నుండి 1000 మందితోని ఈరోజు మన విష్ణన్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అంటే ఈరోజు బెలగల్ మండలంలో ప్రస్తుతానికి జెడ్పీటీసీ అయినటువంటి నేను, అంటే సంధ్య గిరిజోను అయిన నేను ఈరోజు భారీగా సర్పంచ్తో పాటు అలాగే చైర్మన్లతో పాటు మన విష్ణన్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అంటే వైసీపీ పార్టీ నుంచి ఈరోజు నేను ప్రస్తుత జెడ్పీటీసీ ఉన్న నేనే టీడీపీలోకి వెళ్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఘోరంగా ఉంది అని మనం గమనించాలి. ఎలా ఘోరంగా ఉంది అని నేను చెప్తున్నా అంటే ఈరోజు బెలగల్ మండలంలోనే ప్రస్తుతానికి వైసీపీ చేసినటువంటి అరాచకాలు అవి ఇవి కాదు. అంటే నా మండలంనే స్వతహాగా 5 రీచ్లను పెట్టి ఇసుక శాండ్ని తీస్తూ మా మండలాన్ని డెవలప్ చేయలేనటువంటి వైసీపీ పార్టీకి నేను సేవ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒకరోజు నెమ్మనూరులో సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను సీఎం గారిని కలిసి, సార్ మా బెలగల్ పరిస్థితి ఇది, రోడ్లు డ్రైనేజీలు ఎలాంటివి కూడా మా పట్టించుకుంటలేరు, మాకు ఎలాంటి ఫండ్ ఇస్తలేరు, డెవలప్మెంటే లేదు, మేము వైసీపీకి ఎలా కష్టపడాలి, ప్రస్తుతం జెడ్పీటీసీని ఇప్పుడు నేను ఏ విధంగా నేను ఓటు అడగాలి మా మండలంలో అని నేను ఆ రోజు స్వయంగా నేనే సీఎం గారిని అడిగితే ఆ రోజు కన్సల్ట్ పిఏ గారిని భరత్ గుప్తాని అడిగామని చెప్పాడు. అయితే ఆ రోజు రాసుకున్న వెంటనే ఇంతవరకైంది రోడ్లు కానీ కాలువలు కానీ ఏది రాసుకున్న దానికి రియాక్ట్ కూడా లేదు. అంటే మా మండలంలో ఉన్నటువంటి మొత్తం నిధిని దోసుకుని వెళ్తున్నాడు. ఏ విధంగా ఒక కాంట్రాక్ట్ విధంగా ఇచ్చుకొని మా మండలానికి ఎలాంటి డెవలప్ లేకుండా పోతే మోకాట్ల గుంతలు, అంటే ఒక ఆంధ్రచి తిరగలేనటువంటి పరిస్థితి మా మండలంలో నెలకొల్లింది. కాబట్టి అలాంటి పరిస్థితిని మళ్ళొకసారి మీరు చూడకూడదని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి టీడీపీని గెలిపించాలి. కృష్ణన్న ఆధ్వర్యంలో ఓటేసి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో, అంటే గతంలో కూడా ఎప్పుడు వైసీపీ మళ్ళీ వస్తుండేది కానీ ఈసారి ఖచ్చితంగా టీడీపీని గెలిపించి 30 ఏళ్ళ నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో అని విష్ణన్న ఎరిగినాడో అదే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ విష్ణన్న ద్వారానే ఆ 30 ఏళ్ళ వంటి గతాన్ని మరలా తీసుకొచ్చి డెవలప్మెంట్ ఇది వైసీపీ చేయలేదు, డెవలప్మెంట్ ఖచ్చితంగా టీడీపీ చేయగలదు అని ప్రజలకు వివరించి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతోని ఖచ్చితంగా వైసీపీ నుంచి టీడీపీలోకి మలిపి బంపర్ మెజార్టీ ఇచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటామని ఈరోజు సర్వగంగా విష్ణన్న ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ ఇలా తరలించి వస్తున్నామంటే బంపర్ మెజార్టీ ఖచ్చితంగా ఇస్తామని సవాల్ విసురుతూ వైసీపీకి ఈరోజు సవాల్ విసురుతూ ఉన్నాను.
కాబట్టి ఎప్పుడు డెవలప్ చేయలేరు, వాళ్ళు చేయలేరు కూడా. ఓన్లీ టీడీపీ మటుకే డెవలప్ చేయగలదు అని మేము గుర్తించాము. అందుకే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కృష్ణన్న ఆధ్వర్యంలో లోకేష్ గారికి ఘన విజయంగా ఇస్తామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ పార్టీలో జాయిన్ అవుతున్నాము.